మనం శ్రీధర గారు రచించిన ఛాయ అనే నవల వింటున్నాం కదా. పార్ట్ 2. ఛాయ గుమ్మంలోకి అడుగుపెట్టే సమయానికి ఇల్లంతా నిశ్శబ్దం తాండవిస్తున్నది. అందరూ ఉండగానే వాళ్ళంతా ఇక్కడి వాళ్ళు అక్కడ నిర్జీవ ప్రతిమల్లా నిలబడిపోయి ఛాయని దయ్యాన్నో భూతాన్నో చూసినట్టు ఇంతగా గుడ్లప్పగించి చూడటం మొదలుపెట్టారు. ఆమెకి కూడా ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది. కానీ ఏం జరిగిందో తెలియదు. తప్పు తన దగ్గర ఉన్నది కాబట్టి తలంచుకొని లోపలికి వెళ్ళబోయింది. కాని తండ్రి గర్జన విని వెబ్బుల ముందు నిలబడ్డ మేకపిల్లలా భయంతో వణికిపోయింది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడిగాడు ఆయన దగ్గరికి వచ్చి. ఆయన గొంతులోని కర్కసత్వం ఆయనకే కొత్తగా ఉంది. కానీ గుండెల్లోని మంట కూడా ఏమీ తక్కువ లేదు. మాట్లాడవేం ఆయన గద్దించాడు. నాగార్జునసాగర్ తలంచుకొని నూతిలో నుంచి మాట్లాడుతున్నట్లు సన్నగా బదులు చెప్పింది. ఎవరితో? ఒక ఫ్రెండ్తో. ఎలాంటి ఫ్రెండ్? ఛాయ రోషంగా తండ్రి మొహంలోకి చూసింది. ఆయన కళ్ళల్లో అగ్నికణాలు రగులుకుంటున్నాయి. కూపంతో పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. పళ్ళు నూరుతున్న దవడలు కర్కశమైన మాటలకి పదును పెడుతున్నాయి కాబోలు. చాలా మంచివాడు నాన్నగారు నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ చాలా మంచివాడు. కన్నీ పెంచి నిన్నింత పెద్దదాన్ని చేసిన మేము దుర్మార్గులం. తల్లి చెల్లెళ్ళు మధ్య గది గుమ్మంలో నిలబడి కళ్ళనీళ్లు నింపుకుంటున్నారు. ఛాయ రాగానే దాన్ని లోపలికి రానివ్వటం కానీ మునుపటిలా మాట్లాడటం కానీ చేయకూడదని వాళ్ళందరినీ ముందుగా శాసించటం వల్ల వాళ్ళు కేవలం ప్రేక్షకుల్లా చూస్తూ నిలబడ్డారు. మళ్ళీ ఆయనే అందుకున్నారు. నీ ఇష్టం వచ్చిన వాడితో ఇష్టం వచ్చినట్లు ఊరేగే ముందు మేం బ్రతికున్నామని మాతో ఒక మాట మాత్రం చెప్పాలని తెలియదా నీకు? నాకు తెలియదు నాన్నగారు. చివరి నిమిషంలో అంతా మానుకున్నారట. నోర్ముయ్, ఇంకా అబద్ధాలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా? ఇంటికి పెద్ద పిల్లవై ఉండి నువ్విలా చెడు తిరుగుళ్ళు తిరిగితే నీ సంగతి సరే, మిగిలిన వాళ్ళ బ్రతుకులన్నీ ఏం కావాలనుకున్నావే? మేం ఏం మొహం పెట్టుకుని నరుగుల్లోకి వెళ్దామనుకున్నావు? ఊరుకోండి, ఏదో తెలియక చేసింది, అయిపోయింది, ఇంకా ఎందుకు గొడవ అని ఛాయ తల్లి కన్నీరు తుడుచుకుంటూ కూతురు దగ్గరికి రాబోయింది. నువ్వు లోపల నుంచి బయటికి రావద్దని చెప్పానా? నా మాట కాదని బయటికి వెళ్ళిన వాళ్ళెవరూ మళ్ళీ లోపలికి రావటానికి వీల్లేదు. నువ్వు ముందు లోపలికి నడు అని భార్యని గద్దించాడు రామనాథ శాస్త్రిగారు. ఆమె కిక్కురుమనకుండా మళ్ళీ గుమ్మం లోపలికి నడిచింది. ఆయన అసలే చండశాసనుడు. పైగా ఇప్పుడు ఆయన శివతాండవం చేస్తున్నాడు. ఈ సమయంలో ఆయన చెప్పినట్లు అంతా విని తీరాలే కాని ఎదురు చెప్పి లాభం లేదని అందరికీ తెలుసు. వాడెవడో, ఎవరివాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమన్నా తెలుసా నీకు? లేక కళ్ళు మూసుకుపోయి వాడి ఒళ్ళో పడిపోయినావా? చండ్రకోలు దులిపినట్లుగా ఉన్నాయి ఆయన ప్రశ్నలు. ఎలాంటి బాధనైనా ఎదుర్కోవటమే తప్ప మరో మార్గం లేదని తెలుసుకుంది ఛాయ. ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు. 2 ఏళ్ల నుంచి తెలుసు. ఆయన చదువు, వినయం, ఉద్యోగం, ఆస్తి అన్నీ పుష్కలంగా ఉన్నవాడు. అన్నిటికన్నా ఎక్కువగా నేనంటే ప్రాణం పెట్టే మనిషి. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నేను మీకు చెప్పబోయే ముందు మీరే తెలుసుకోగలిగారు. అంతకు మించి మరేం లేదు అని నిబ్బరంగా చెప్పగలిగింది ఛాయ. ఓహో, చాలా దూరం వెళ్ళిందన్నమాట. అన్నీ నీ అంతట నువ్వే నిర్ణయించుకునేంత గొప్పదానివయ్యావన్నమాట. సరే, అంతా అయిపోయినాక ఇంక నువ్వు మాకు చెప్పాల్సిందేముంది? మేం మాత్రం నీకు చెప్పాల్సిందేముంది? నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు, మా బ్రతికేదో మేం బ్రతుకుతాం. ఆ మాటలు విని నాన్నగారు అన్నది ఛాయ భయంగానూ జాలిగానూ. ఆయన మళ్ళీ స్వరం పెంచారు. నేను నాన్నను అన్న విషయం గుర్తుందన్నమాట. ఆ మాత్రమైనా ఒంటి మీద స్పృహ ఉన్నందుకు చాలా సంతోషం. నీకు మా మీద ఏమాత్రమైనా గౌరవం మిగిలి ఉంటే వెళ్ళి వాణ్ణి ఇక్కడికి తీసుకురా. నువ్వు ఇందాక అన్నావే, వాడు నేర్పరి, చిలక పలుకులు, వాటిల్లో ఏమాత్రం నిజం ఉన్నా వాడు ఇప్పుడు నీతో ఇక్కడికి వస్తాడు. వాడు రాకపోతే అదిగో అటు చూడు, మీ అమ్మ ఈ అవమానాన్ని భరించలేక నూతిలో పడి చస్తుంది. నీ చెల్లెలు జీవచ్ఛవం అయిపోతుంది. నీ తండ్రి పిచ్చివాడై దేశాలు పట్టిపోతాడు. ఈ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది. అవునే, నిజమే. ఇదంతా పరువు మర్యాద మంటగలిశాక నలుగురి చేత మొహాన ఉమ్మేయించుకోవటం కన్నా మరణం మేలు. వెళ్ళు, వెళ్ళి నీ నమ్మకస్తుడైన స్నేహితుణ్ణి తీసుకురా.
మేము చూస్తాం, వెళ్ళు, ఓ అరగంటలో వచ్చేయి. లేకపోతే ఆ తర్వాత ఇక్కడేం జరిగినా ఆ పాపం పుణ్యం అంతా నీదే అని దాదాపు తరిమివేసినంత పనిచేశాడు రామనాథ శాస్త్రి గారు. ఛాయ తన వాళ్ళందరి ముఖాల్లోకి ఒక్కసారి తేరపారా చూసింది. అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అప్పుడే ఏదో ఆయన చెప్పిన భయంకరమైన విషయం జరిగిపోయినట్లు. వీళ్ళంతా ఒట్టి పిరికి వాళ్ళు ఆయన్ని చూశాక వీళ్లే మళ్ళీ సంతోషంతో పొంగిపోతారు, అదెంతో సేపు పట్టదు అనుకుంటూ వడివడిగా వెళ్ళిపోయింది ఛాయ. ఛాయ ప్రసాద్ ఇంటికి వెళ్లేటప్పటికీ ఇల్లు తాళం వేసి ఉంది. ఏం చెయ్యాలో తోచలేదు. ఒంటరిగా తిరిగి వెడితే అక్కడ ఎదురయ్యే సన్నివేశాన్ని తట్టుకోలేదు. తండ్రి అసలే కోపిష్టి. ఆ కోపంలో ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. మిగిలిన వాళ్ళంతా ఆయన ఆజ్ఞానువర్తనులై సంచరించే బుద్ధిమంతులు. నిన్నటిదాకా తన వాళ్లలోని మనిషే ఈ కాసేపట్లో తను పరాయిదైపోయింది. తనేం చేసింది? ఓ అందమైన కుర్రాన్ని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ మాత్రం దానికే వీళ్ళంతా తనను ఒక ఖూనీకోర్ని చూసినట్లు చూస్తారేం? ఇంకా బహుశా తన వాళ్ళు తనని క్షమించరేమో. మూసి ఉన్న తలుపుల ముందు కూర్చొని మోకాళ్ళ మధ్య ముఖాన్ని దాచుకొని దుఃఖాన్ని దింపుకుంది ఛాయ. ఇంతలో రామారావు మెట్లెక్కి పైకి వచ్చాడు. గుమ్మంలో కూర్చొని ఉన్న ఛాయని చూసి విస్తుపోయినాడు. ఇతన్ని చూసి ఆమె కూడా లేచి నిలబడింది, కళ్ళు తుడుచుకుంటూ. రామారావు తలుపు తీసి ఆమెని లోపలికి ఆహ్వానించాడు. ఆమె లోపలికి వచ్చి ఆయన ఏరండి అని అడిగింది. వాళ్ళ సిస్టర్కి చాలా సీరియస్గా ఉందట. టెలిగ్రామ్ వచ్చింది. రాగానే ఆ టెలిగ్రామ్ చూసుకొని హడావిడిగా బయలుదేరాడు. ఇప్పుడే నేను రైలు ఎక్కించి వస్తున్నాను. రైలు వెళ్ళిపోయిందా అని ఆత్రంగా అడిగింది ఛాయ. రైలు కదిలాకే కదా నేను ఉండి సాగనంపి వస్తున్నాను. ఏమిటండి మీరలా ఉన్నారు, తెలుసుకోవచ్చా అని అడిగాడు రామారావు. ఛాయ ఏమీ మాట్లాడలేకపోతోంది. పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని కన్నీటిని ఆపుకునేందుకు ప్రయత్నిస్తోంది. రామారావు కూడా ఆమెకి ఏదో కష్టం కలిగిందని అర్థమైంది. కూర్చోండి ప్లీజ్, నేను పరాయివాణ్ణి కాదు. మీతో ప్రత్యక్షంగా పెద్ద పరిచయం లేకపోయినా ప్రసాద్ మీ గురించి ప్రతి చిన్న విషయం నాతో చెబుతూనే వచ్చాడు. అంచేత పరోక్షంగా మీతో నాకు చాలా పరిచయం ఉంది. దాన్ని పురస్కరించుకొని అడుగుతున్నాను, మీరెందుకు ఇప్పుడు ఇలా ఒంటరిగా వచ్చారు? వచ్చినప్పటి నుండి ఎందుకలా కన్నీటి కడవల్ని దించుకుంటున్నారు? మీ ప్రసాద్తో చెప్పుకున్నంత స్వేచ్ఛగా నాతో కూడా చెప్పవచ్చు. మీకు నేనేమైనా సాయం చేయగలిగితే సంతోషిస్తాను. చెప్పండి, ఏం జరిగింది? మీరెందుకింత బాధపడుతూ వచ్చారు అని అనునయంగా అడిగాడు రామారావు. ఆయన ఎప్పుడొస్తారు అని అడిగింది కన్నీళ్లు తుడుచుకుంటూ. వాళ్ళ చెల్లెలు ప్రసవించే రోజులు, ఏదో శుభవార్త వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆమెకి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది కనుక పరిగెత్తుకొని వెళ్ళాడు. అక్కడి పరిస్థితిని బట్టి వారం 10 రోజుల తర్వాత ఎప్పుడో వస్తాడనుకుంటాను అని చెప్పాడు రామారావు. వారం 10 రోజులు? అప్పటిదాకా వీళ్ళు నన్ను బ్రతకనిస్తారా? ఏం సమాధానం చెప్పి వీళ్ళని శాంతపరచగలను నేను అని నెమ్మదిగా తనలో తనే గొనుక్కుంది ఛాయ. అయినా ఆ మాటలు రామారావుకి వినిపించాయి. బ్రతకనివ్వటమేమిటి? కొంచెం వివరంగా చెప్పండి అని అడిగాడు. నేను ప్రసాద్ ఒక చోటికి వెళ్ళి వచ్చాం. నాకు తెలుసా సంగతి. మా ఇంట్లో నేను పిక్నిక్ వెళ్తున్నానని చెప్పి వెళ్ళాను. కానీ వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో, మేమిద్దరమే వెళ్ళామని తెలిసింది. నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. గుమ్మంలోనే నిలబెట్టి నానా మాటలు అన్నాడు మా నాన్న. అలాగా? ఇప్పటికిప్పుడు ఇవన్నీ తీసుకురమ్మని నన్ను పంపించారు. పరిస్థితి ఇలా వచ్చింది. అతను ఊరికెళ్ళాడని చెప్పండి, కావాలంటే నేను వస్తాను. మా వాళ్ళు ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేరండి. మా నాన్న శివతాండవం చేస్తున్నాడు. వాళ్ళందరూ ఏదో ఘోరం జరిగిపోయినట్లు, ఇంకా చావు తప్ప మరో మార్గం లేనట్లు మాట్లాడుతుంటే నేనేం చేయనండి. ప్రసాద్ ఉంటే ఆయన్ని తీసుకువెళ్ళి చూపిస్తే కొంతవరకు చల్లబడతారని అనుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు ఇంకేది దారి అని బుటబుటమని స్రవిస్తున్న కన్నీటి ధారని ఆపుకోలేక బయట కొంగుతో ముఖం దాచుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నందువల్ల ఆమె భుజాలు, తల కొద్దిగా ఎగసి పడుతున్నాయి. ఊరుకోండి, ఏడ్చి ఉపయోగం లేదు. ఏదైనా ఒక చిన్న ఉపాయంతో ప్రస్తుతానికి గట్టెక్కితే ప్రసాద్ వచ్చాక మిగిలిన విషయాలు ఆయనే చూసుకుంటారు. ఇంతకీ ఇప్పుడు ఆయన్ని మీరు తీసుకువెళ్తే ఏం చేస్తారట? ఏం చేస్తారు? నన్ను తిట్టిపోసినట్లే ఆయన్ని తిట్టిపోస్తారేమో. అంతకన్నా ఇంకేం తెలుసు వాళ్ళకి అన్నది ఛాయ తన తడి కళ్ళని తుడుచుకొని పైకి ఎగబీలుస్తూ.
అందుకోసమే అయితే ప్రసాద్ రాకపోవటమే మంచిది అన్నాడు రామారావు. రాకపోతే చాలా గొడవ అవుతుందండి, మీకు తెలియదు. నాకు ఒంటరిగా ఇంటికి వెళ్ళటానికి భయంగా ఉంది. కనీసం మీరన్నా తోడుగా రండి ప్లీజ్. మీరు రమ్మంటే వస్తాను అన్నాడు రామారావు. రండి, నేను ఒక్కదాన్ని వెళ్ళలేను అని లేచి నిలబడింది. వస్తాను, కానీ నేనేం చెప్పను వాళ్లతో? ఏమీ చెప్పొద్దు, 10 నిమిషాలు మీ మొహం వాళ్ళకి చూపించి వెళ్ళిపోండి. వాళ్ళేదన్నా నోరు జారితే మాత్రం మీరేం పట్టించుకోకండి. ఏదో కోపంలో ఉండి ఉంటారు. నా కోసం ఈ పనిష్మెంట్ భరించాలి మీరు. అది సరేనండి, నేను ఎవరినని చెప్తారు వాళ్ళకి? మీ ఫ్రెండ్కి ఫ్రెండ్నని చెప్తారు కదా. కాదు, మీరే నా ఫ్రెండ్. అంటే ప్రసాద్కి బదులుగా మీరొస్తున్నారన్నమాట. ఇంత జరిగాక మా వాళ్ళు ఈ సంబంధం ఒప్పుకోరు, తప్పిపోతుంది. అలాంటప్పుడు ప్రసాద్ని నేనెందుకు పరిచయం చేయాలి వాళ్ళకి? ఈ గొడవ ఇలా సమసిపోయాక మళ్ళీ మా అదృష్టాన్ని పరీక్షించుకుంటాం. ఆ అవకాశాన్ని మీరు మాకు కల్పించాలి అన్నది ఛాయ. సరే అయితే అని బయలుదేరాడు. దారిలో మరొకసారి ఛాయ రామారావుకి తన కృతజ్ఞతలు తెలియజేసుకుంది. మీకు చాలా శ్రమ ఇస్తున్నాను, అంతేకాదు మిమ్మల్ని నాతో తీసుకుపోయి నిష్కారణంగా మీ మనసు గాయపడే మాటలు కూడా అనిపిస్తున్నాను. దయచేసి ఈ దీనురాల్ని క్షమించండి అన్నది ఛాయ దీనంగా చూస్తూ. నిజం కాదు కదా నిజంగా బాధపడటానికి. వాళ్ళు ఏమన్నా పడేందుకు బదులు లోలోపల నవ్వుకోవచ్చు కూడా. ఈ నాటకంలో ఈ వేషంలో బాగా రక్తి కట్టిస్తున్నందుకు అన్నాడు రామారావు చిన్నగా నవ్వుతూ. ఛాయ రామారావుని తన ఇంటికి తీసుకువెళ్లేటప్పటికీ అక్కడి వాతావరణమే మారిపోయి ఉంది. వీళ్ళు ఆశించిన దానికి భిన్నంగా ఉంది. రామనాథ శాస్త్రి గారింట్లో ఆయన ముఖ్యమైన బంధువులు, ఊళ్ళో ఉన్నవాళ్ళు, కబురు అందిన వాళ్ళు అప్పుడే అక్కడికి చేరారు. ఇరుగు పొరుగు అంతా కలిసి 25 మంది దాకా పోగైనారు. 2-3 కుర్రాళ్ళు బజారుకి ఇంటికి సైకిళ్ల మీద హడావిడిగా తిరుగుతూ ఏవేవో మోసుకొస్తున్నారు. ముందు గదిలో అంతా చాపలు, జంబుఖానాలు పరిచారు. మగవాళ్ళు కొంతమంది అక్కడ కూర్చొని ఉన్నారు. గదిలో మధ్యగా ఒకచోట 2 కుర్చీలు పక్కపక్కన వేసి ఉంచారు. ఒక మూల పల్లెంలో అక్షింతలు కలిపి ఉంచారు. 4 డజన్ల అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు ఆ పక్కనే ఉన్నాయి. గులాబీ పూల దండలు కాబోలు చిన్న ఎదురు పెద్దల బుట్టల్లో పొట్లం కట్టి ఉన్నాయి. లోపలి గదిలో కొంతమంది ఆడవాళ్లు హడావిడిగా తిరుగుతున్నారు. పిల్లలంతా శుభ్రమైన బట్టలు కట్టుకొని బుద్ధిమంతుల్లా కూర్చున్నారు. వాతావరణం వాళ్ళకి ఏమంతా అనుకూలంగా లేదు. కొంచెం అల్లరి చేద్దామంటే, పిన్నిగారు స్వీట్స్ ఏమన్నా తెప్పిస్తున్నారా అని అడిగింది అక్కడ పెత్తనం చేస్తున్న పక్కింటామె కోడలు. 4 కిలోలు మైసూర్ పాక్, బూందీ పట్టుకురమ్మని కిషోర్ని పంపించానమ్మా అన్నదా ఇల్లాలు తడికళ్ళు తుడుచుకొని. మీరు తొందరగా తెమలండి, వాళ్ళొచ్చే వేలయిందికా. కాస్త చప్పున తలదువ్వుకొని చీర మార్చుకోండి. సేయ్ లలిత, నువ్వల్లా చోద్యం చూస్తూ కూర్చుంటే కాదు. పాలు రాగానే టీ కలిపి ఉంచు. అక్కడ పని పూర్తి కాగానే అందరికీ టిఫిన్ పంపించి టీ పంపించు. ఆ పని నువ్వు చూసుకో ఏమ్మా అంటూ ఆమె పెరట్లోకి వెళ్ళిపోయింది హడావిడిగా. ఛాయ రామారావు గుమ్మంలోకి వచ్చేటప్పటికి అందరూ ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వచ్చారు వీళ్ళని చూడటానికి. రామనాథ శాస్త్రి గారు గుమ్మంలోనే ఎదురైనాడు. ఇతనేనా అని కూతుర్ని అడిగాడు. అవునన్నట్లుగా తల ఊపింది ఛాయ. కొంచెం వయసు మళ్ళిన వాళ్ళిద్దరు కల్పించుకొని ముందుకొచ్చారు. రే రామనాథం, నువ్వూరుకో కాసేపు, వాళ్ళని లోపలికి రాని. రానాయనా రా అని లోపలికి దారి తీశారు. అలా కూర్చోండి అని ఇద్దరికి 2 కుర్చీలు చూపించారు. ఛాయకి తల తిరిగిపోయింది. వీళ్ళంతా రావటమేమిటి, ఈ ఏర్పాట్లు చేయటమేమిటి? అక్కడ ఏం జరగబోతోందో తెలుసుకునేటప్పటికే రామారావుకి కూడా మతిపోతోంది. నేనిప్పుడే వస్తా అని లేచి నిలబడ్డాడు. వెంటనే ఏం కావాలి అని 1/2 డజన్ మంది అతన్ని చుట్టుముట్టారు. నేను కొంచెం ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ వస్తాను అన్నాడు రామారావు. నీకేం కావాలో చెప్పు నాయనా, పిల్లాన్ని పంపించి తెప్పిస్తాం. నువ్వు వెళ్ళటం ఎందుకు అన్నాడు బట్టతల పెద్ద మనిషి. రామారావు ఇబ్బందిగా ఛాయవంక చూడటం మినహా మరింకేం చేయలేక కూర్చుండిపోయాడు. మన దేవూరు బాబు అని అడిగాడు పెద్ద మనిషి నెమ్మదిగా అతని మాటల్లోకి దింపుతూ. ప్రస్తుతానికి ఈ ఊరేనండి. మరి తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు? నాకెవరూ లేరండి. సరిసరి అని అక్కడున్న 4 ఏదో కళ్ళతోనే మాట్లాడుకున్నారు. పైకి మాత్రం ఇంకా ఆ అభ్యంతరం కూడా లేదన్నమాట అన్నాడొకాయన.
మీరెక్కడ ఉద్యోగం చేస్తున్నారు అని అడిగాడు ఇంకొక ప్రేక్షకుడు. రామారావు బదులు చెప్పి ఊరుకున్నాడు. ఈడు జోడు చూడముచ్చటగా ఉన్నారు అన్నదొక మా అమ్మగారు దగ్గరగా వచ్చి చూసి, అమ్మాయి ఛాయ, నువ్వొకసారి లోపలికి రామ్మా అని పిలిచింది. ఇందాకట్నుంచి లోపల బిజీగా తిరుగుతున్న పక్కింటి వారి పెద్ద కోడలు. ఛాయ లోపలికి వెళ్ళి తల్లిని కౌగిలించుకొని బావురుమని ఏడ్చింది. ఆమె కూడా ఆ స్థితిలోనే ఉంది. 2 నిమిషాలకి హృద్వేగాన్ని తగ్గించుకొని ఛాయ అడిగింది, ఏమిటమ్మా ఇదంతా? నన్ను అడగటం, చెప్పటం, చేయటం ఏమీ లేదా అమ్మా? చెప్పకుండా చేయకుండా దేశమంతా తిరిగొచ్చింది నువ్వే కదుటే. నువ్వు చేసింది మంచో చెడో ఇంకా ఆ బాధ్యత అంతా నీకే వదిలేస్తున్నాం. కన్న నేరానికి నీ నెత్తిన 2 అక్షింతలు వేసి పంపిస్తున్నాం. నువ్వు కోరుకున్న చోటికే వెళ్ళు. మా అవస్థలు కష్టాలు మేం బ్రతికి ఉన్నంతకాలం ఉండేవే. నువ్వైనా సుఖపడు. నేనిప్పుడే పెళ్లి చేసుకోనమ్మా. పెద్దగా అనకు. మీ నాన్న వింటే నిన్ను వాణ్ణి ఇద్దరిని నరికి పోగులు పెడతాడు. చేసిన అప్రాచ్యపు పని చాలు కాని ఇకనైనా నోరు మూసుకొని పడుండు. నలుగురికి తెలిసింది, రానే వచ్చారు. ఆ కాస్త పసుపుతాడు మెల్లో కట్టించుకొని నీ గౌరవాన్ని కాపాడుకొని మమ్మల్ని కడతేర్చు. అది కాదమ్మా, ఒక్క 4 రోజులు ఆగండమ్మా అని ప్రాధేయపడింది ఛాయ, తన బాధ ఏమిటో పూర్తిగా చెప్పుకోలేక. ఇంక 4 సెకండ్లు కూడా ఆగలేమమ్మా, తప్పదు. ఈ నిమిషం దాటాక 4 రోజులు అనుకున్నది 4 నెలలు కావచ్చు. ఈలోగా నీకేదన్నా అయితే చావటానికి మనకి విషం కూడా పుట్టదే తల్లి అని విలిపించిందా తల్లి. ఇంకా అక్కడ ఛాయకోడు వినిపించుకునే దిక్కే లేదు. తల ఒక పక్క నుంచి తరుముకుంటూ వచ్చారు. కన్నీరు కారుస్తూనే ఛాయ పట్టుచీర కట్టుకుంది, పెళ్లిబొట్టు పెట్టుకుంది. అయిష్టంగానే అన్నిటికీ సిద్ధపడుతోంది. ముందు గదిలో రామారావు పని మరీ ఇరకాటంగా ఉంది. వీళ్ళంతా ఎవరో తెలియదు, ఏం చేయబోతున్నారో అంతకన్నా తెలియదు. వాళ్ళ మాటలు వింటుంటే అతనికి చెమటలు పట్టేస్తున్నాయి. బాబాయ్, ఇవాళ తిథి ఏమిటి అని అడిగారెవరో మరొక ఆయన్ని. తిథి మంచిదేలే, అయినా అన్నీ శాస్త్ర ప్రకారం జరిగేటప్పుడు తిథులు నక్షత్రాలు ఇప్పుడు పద్ధతులన్నీ తలకిందులైపోలా? వెనకవి ముందు, ముందువి వెనకాను, ఇవన్నీ కేవలం మన సంతృప్తి కోసం అంతే అన్నాడా పెద్ద మనిషి. రామారావు లేచి నిలబడ్డాడు. మళ్ళీ అంతా కలవరపడి గుమ్మానికి అడ్డంగా నిలబడ్డారు. దయచేసి నన్ను వదిలిపెట్టండి, నాకేం తెలియదు, అసలు మనిషిని నేను కాదు. అదుగో అనుకున్నంతా అయింది, ప్లేటు మార్చాడు, అంతేనర్రా ఈ కుర్రకారు అన్నారెవరో. ఇంకో కుర్రాడెవరో చొక్కా పైకి మడుచుకుంటూ మీదికి వచ్చాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? చంపి పాతరేస్తాం. ఆడపిల్లలతో తిరగటానికి పోతావు గాని పెళ్లి చేసుకోమంటే పారిపోతావు అని పిడికిలి బిగించి స్టంట్ చేయబోయాడు. ఇంకెవరో ఆ కుర్రాన్ని అదమాయించారు. నువ్వు ఊరుకోరా, చిన్నంతరం పెద్దంతరం లేకుండా. ఇలాంటి వాళ్ళకి అలాగే చెయ్యాలి అన్నది చోద్యం చూస్తున్న ఆడకూతురెవరో. వీళ్ల గుప్పిట్లో నుంచి బయటపడటం జరిగే పని కాదని తెలుసుకొని రామారావు హతాశయుడై కుర్చీలో కూలపడ్డాడు. తొందరగా కానివ్వండర్రా, వర్జం వచ్చేస్తుంది అని కేకేశాడు తెలివిగల బట్టతలాయన. ఛాయని తీసుకొచ్చి రామారావు పక్కన కూర్చోబెట్టారు. అయోమయంగా ఆమె వంక చూశాడు. ఆమె తలంచుకొని కన్నీరు కురిపిస్తున్నది. ఇంకా ఎవరికీ ఆలోచించుకునే అవకాశం ఇవ్వలేదు. ఇద్దరికీ చెరో దండా ఇచ్చారు. మార్చుకోండర్రా, అమ్మాయి నువ్వు ముందు దండ వెయ్యి అని చెప్పాడు బట్టతలాయన. ఉండండి, ముందు ఎవరిని ఎవరు వరించారో చూద్దాం అన్నదో ముత్తైదువు నవ్వుతూ. తొందరగా కానివ్వాలి, టైం లేదు. ఛాయ వేసేయి దండా. ఛాయ తలెత్తి చూసింది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి అలసిపోయినాయి. కనురెప్పలు వానకి తడిసిన పక్షిరెక్కల్లా టపటపమని కొట్టుకుంటున్నాయి. రామారావు గొంతు పెకిలించుకొని ఏమిటండి ఇది అని అడిగాడు. క్షమించండి అంటూ అతని మెల్లో పూలమాల వేసింది. ఇంకా అతనెలా తప్పించుకోగలడు? మంగళసూత్రధారణ అయింది. అక్కడ చేరిన 4 అక్షింతలు చల్లారు. ఆ కాస్త ముచ్చట అయిందనగానే అమ్మాయిని లోపలికి తీసుకుపోయినారు. అందరితో పాటు అబ్బాయికి కూడా స్వీటు హాటు సప్లై చేశారు. రామనాథం అదృష్టవంతుడోయ్, తేలికలో బయటపడ్డాడు. అంతే మామయ్య, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు మరి. పోన్లే, అటు దాని కోరిక తీరింది, ఇటు మనవాడికి ఖర్చు మిగిలింది. కాలం మారుతోందండి, మరి మనమూ మారాలి.
తాతల నాడు అగ్రహారాలు ఉండేవి కనుక ఒక్కో పిల్ల పెళ్లికి ఒక్కో ఎకరం అమ్మేవాళ్ళు. ఇప్పుడు మనకి పిల్లలే కానీ ఎకరాలు లేకపాయే. అంచేత ఇదే బెస్ట్. అసలు నన్ను అడిగితే పెళ్ళిళ్ళని పేరు పెట్టి 100 మందిని పిలిచి ఆ మందంతటని 10 రోజులు మేయించడం శుద్ధ వేస్ట్. ఆ డబ్బు అబ్బాయికి అమ్మాయికి ఇస్తే ఇంట్లోకి కావలసినవేమన్నా కొనుక్కుంటారు. ఇలా కాసేపు ఆ నలుగురు 4 ముక్తాయింపు మాటలు పలికి టీ తాగి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఒకరిద్దరు మాత్రం భోజనాలకి ఉండిపోయారు. కాస్త రద్దీ తగ్గాక అత్తగారు అతని దగ్గరికి వచ్చి దీనంగా చూస్తూ అన్నది, ఉన్నంతలో ఏ లోటు లేకుండా ఘనంగానే పిల్ల పెళ్లి చేయాలని చూస్తూ వచ్చాం నాయనా. కానీ మాకా మాట దక్కనివ్వలేదు పిల్ల. సరే అయిపోయింది. మీ నెత్తిన అక్షింతలు వేయటమే మాకు కావలసింది. ఇక పిల్లని నీ చేతిలో పెట్టాం. ఒకరినొకరు కోరి చేసుకున్నారు కాబట్టి ఆ కోరికను బ్రతికిన 4 రోజులు పదిలంగా గుండెల్లో దాచుకోండి నాయనా. అంతకన్నా మేం కోరుకునేదేం లేదు. ఆయన కోపిష్టి మనిషి, ఆవేశం ఎక్కువ. మా అన్నయ్యలు ఇద్దరూ వచ్చి నిలబడకపోతే ఇవాళ ఇదిలా జరిగి ఉండేది కాదు. ఏది ఏమైనా మీరు ఒక ఇంటి వాళ్ళయ్యారు. కాడెద్దుల్లా ఇక సంసార భారాన్ని మోయాలి. పిల్ల మంచి చెడు చూడటమే కాదు, ఇక మంచి చెడు దానికి నువ్వే నేర్పుకోవాలి అన్నదామే కన్నీరు పైట కొంగుతో తుడుచుకుంటూ. రాత్రి భోజనాలు అయ్యాక ఇద్దరినీ ఒక గదిలోకి తోసి తలుపులు వేశారు. తెల్లవారే లోపున రామారావు ఒక్కటే మాట చెప్పాడు, రేపు పొద్దున్నే ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం. ఛాయ సరేనన్నట్లు తల ఊపింది. ఛాయ రామారావు తమ ఇంటికి వచ్చేశారు. వచ్చినప్పటినుంచి ఛాయ ఇంటి పనులు చూసుకోవటం మొదలుపెట్టింది. రామారావు ముభావంగా ఉంటున్నాడు. అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవడం కోసం ఆమె ప్రయత్నిస్తున్నది. ఛాయ అందం అతన్ని ఆకర్షిస్తూనే ఉంది, భ్రమరాన్ని పువ్వు ఆకర్షించినట్లు. ఇంత గొడవ, ఇంత నాటకం జరగకుండా ఛాయలాంటి పిల్ల అతని జీవిత సహచరునిగా లభించి ఉంటే రామారావు ఆమెని నెత్తిమీద పెట్టుకొని చూసుకునేవాడే. ఉన్నంతలో అందలం ఎక్కించి ఉండేవాడే. కానీ వాతావరణం చాలా కలుషితమైపోయింది. అతని మనసంతా అమావాస్య నాటి కడలి కెరటాల లాంటి అల్లకల్లోలమైన ఆలోచనలతో నిండి ఉంది. అనుకోకుండా అదృష్టం కలిసొచ్చింది. అందమైన పిల్ల, చదువు, చురుకు, తెలివితేటలు, ఉద్యోగము, సంపాదన ఇన్ని ఉన్న పిల్ల తన మెల్లో పూలమాల వేసి ఆమె మెల్లో తన చేత తాలిబొట్టు కట్టించుకొని తనతో కాపురం చేయటానికి వచ్చింది. తనలాంటి నిరామయుడికి ఇంత అకస్మాత్తుగా ఇవన్నీ కలిసి రావటం నిజానికి అతనికెంతో సంతోషాన్ని కలిగించాయి. కానీ ఎండకి తిరిగి వడదెబ్బ తిన్న మనిషిలా అతను వాడిపోయి ఉన్నాడు. నిరుత్సాహంగానూ నీరసంగానూ ఉన్నాడు. ప్రసాద్ ఏమనుకుంటాడు? పూర్వంలాగా ఇంకా అతనితో తనెలా మసులుకోగలడు? ఛాయ అతను అన్ని ఊహల మేడలు కట్టుకొని అంత చనువుగా తిరిగిన వాళ్ళు విడిపోయి మళ్ళీ ఒకే గూటికి చేరుకొని కూడా పరాయి వాళ్ళుగా ఉండాలంటే ఎలా ఉంటుంది? ఎంతైనా వీళ్ళు ఋషులు కాదు కదా, మనుషులే కదా. అందులోనూ మనసు పడి మమతలు పెంచుకున్న మనుషులు కదా. రేపట్నుంచి ఏం కాబోతోందో తలుచుకుంటే అతనికి భయం వేసింది. ఒకరోజు రాత్రి రామారావు తల కింద చెయ్యి పెట్టుకొని ఇంటి దూలాలు లెక్క పెడుతూ పడుకున్నాడు. ఛాయ సన్నటి పూలు ఉన్న తెల్లని వాయిల్ చీర కట్టుకొని మడిచిపెట్టిన మిఠాయి పొట్లంలా అతని పక్కనే కూర్చొని ఉంది. చాలాసేపు మౌనంగా ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు గడిపేస్తున్నారు. చివరికి ఆమె పలకరించింది, ఏమండి? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. నా మీద కోపం తగ్గలేదా? నీ మీదెందుకు కోపం? మన మీద మనకి కోపం రాదు కనుక, మనకెప్పుడు ఎదురి వాళ్ళ మీదనే కోపం వస్తుంటుంది కనుక. సంతోషించాంలే తెలివితేటలకి. నాకు నిజంగా తెలివితేటలే ఉంటే నేనిన్ని కష్టాలు కొని తెచ్చుకునేదాన్నే కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఇన్ని కష్టాలు పెట్టేదాన్ని కాదు. రామారావు భార్య వంక నిశితంగా చూశాడు. ఆమె మడిచిన మోకాల మీద చుబకాన్ని ఆనించి తిన్నగా చూస్తూ నిద్రలో కలవరించినట్లుగా అన్నది, గతం గడిచిపోయింది. భవిష్యత్తు ఇంకా మన దగ్గరికి రాలేదు. మనల్ని ఎప్పుడూ నమ్మకంగా కనిపెట్టుకొని ఉండేది వర్తమానమే. కనుక మన ఆలోచనలు, పనులు ఎప్పుడూ వర్తమానాన్ని ఆధారం చేసుకునే ఉంటాయి.
ఈవేళ మనం చేస్తున్న ఈ పని నిన్న అనుకున్న దానికి విరుద్ధంగా ఉండవచ్చు. పైగా రేపటికి ఇది మేలు చేస్తుందో కీడు చేస్తుందో కూడా ఇప్పటికిప్పుడు స్పష్టంగా తెలియదు. అంచేత ఎప్పటికిదే మంచిదనిపిస్తుందో ఆ పని చేస్తుంటాడు మనిషి. వింటున్నారా? వింటున్నాను. నీకిప్పుడేది మంచిదని తోస్తుందో అదే చెయ్యి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాడు రామారావు. అతని మాటల్లో వ్యంగ్యం ఏమన్నా ఉందేమోనని కొద్ది క్షణాలు ఆలోచించింది ఛాయ. తర్వాత అన్నది, ఆ రోజు మిమ్మల్ని నేను నాతో తీసుకువెళ్ళినప్పుడు నేను అనుకున్నది వేరు. అక్కడికి వెళ్ళాక వాళ్ళందర్నీ చూశాక నేను చేయాల్సి వచ్చింది వేరు. అందుకిప్పుడు విచారపడుతున్నావా అని అడిగాడు రామారావు సూటిగా భార్య మొహంలోకి చూస్తూ. ఆమె వెంటనే తడబడింది. లేదు లేదు, మీరు అలాంటి ఆలోచనలు ఇంక రానివ్వద్దు. మీరు నాకు దొరకటం నా అదృష్టమే. కానీ నా గురించి మీరు ఇంత తొందరపడి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పోనీ తొందరలోనైనా అన్నీ సరిగ్గా జరిగి ఉంటే అదో తృప్తి. ఏముందని మీ చేత నా మెల్లో ఈ పసుపుతాడు కట్టించేసి మీ వెంట నన్ను బయటకు నెట్టేశారు. మీకు జరగవలసినవేమీ జరగకపోగా నా మూలంగా మీకు అవమానం కూడా జరిగింది. అదే నా బాధ. రామారావు వింతగా చూశాడు. అప్పుడే నీ బాధలన్నీ మర్చిపోయి నా గురించి బాధపడే స్థితికి వచ్చావా ఛాయ అని అడిగాడు. ఆలు మొగలు అయిన తర్వాత ఇంక రేయి పగలు వాళ్ళకి మరొక ధ్యాస ఉండదండి. అందరి సంగతి అలాగే ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? నిజమే, అన్ని రూల్స్ అందరికీ వర్తించలేవు. కొందరు దురదృష్టవంతులు ఎప్పుడూ ఉంటారు. మనతో సమానంగా నడవలేని వాళ్ళకి, సరిగ్గా నడకరాని వాళ్ళకి కాస్తంత చేయూతనిచ్చి 4 అడుగులు నడిపించటం మన మానవతకి గీటురాయి అవుతుందే కానీ వాళ్ళకలా సాయపడటం మన గౌరవానికి భంగం అనుకోవటం న్యాయమేనా చెప్పండి? ఏమో, ఇది కాలమే చెప్పాలి. నిజానికి కాలానికి ఏమీ తెలియదు. ఇది ఇలా అని మనం చేసి చూపిస్తుంటే కాలం కిమ్మనకుండా తన చరిత్ర పుటల్లో రాసుకుంటూ పోతుంది. అంచేత కాలం మనకి చెప్పటం లేదు, మనమే కాలానికి చాలా తెలియజెబుతున్నాం. ఏమంటారు? రామారావు ఏమీ అనలేదు. ఇన్ని రోజులు ఆమె అందాన్ని మాత్రమే చూశాడు. ఇప్పుడు నోరు విప్పి మాట్లాడుతుంటే ఒక్కటొక్కటిగా ఎదురవుతున్న ఆమె ఆలోచన యవనికలని తొలగించి చూస్తూ విస్తుపోతున్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నెమ్మదిగా అన్నాడు, ఇంత తెలివిగలదానివి నువ్వెలా మోసపోయినావు ఛాయ అని అడిగాడు. మంచికి అడుగడుగునా వంచన జరుగుతూ ఉంటుంది. ఒకసారి వంచన పాలైనాక ఇక మంచి మనిషికి కూడా మంచి నీళ్లు పుట్టవు. అందుకనేనండి మన చుట్టూ ఇన్ని నీతి నియమాలు, హద్దులు సరిహద్దులు, సాంప్రదాయాల చక్రబంధాలు. ఇవన్నీ ప్రసాద్తో నాగార్జునసాగర్ వెళ్లే ముందు నీకు తెలియదా అని అడిగాడు రామారావు. తెలుసు, ఇందాక చెప్పాను కదండి, మనిషి వర్తమానంలో జీవిస్తాడు. అప్పటి ఆలోచనకి ఏది సబబు అని తోస్తే అలా నడుచుకుంటాం. కానీ పరిస్థితులు మనతో చెడుగుడు ఆడుకుంటాయి, మనల్ని ఒకచోట ఉండనివ్వవు. దయచేసి ఇంకా అదంతా మర్చిపోండి, నన్ను మర్చిపోనివ్వండి. మీ గుండెల మీద ఇలా నిశ్చింతగా నన్ను జీవితాంతం నిద్రపోనివ్వండి అన్నది ఛాయ. రాత్రంతా నిద్రపోతే చాలదా ఏమిటి? తెల్లవారినా కూడా లేవకుండా ఎలా అన్నాడు రామారావు ప్రేమగా భార్య తల నిమురుతూ. తెల్లవారితే లేవచ్చు కానీ మళ్ళీ పొద్దుగు కదా ఏమిటి అన్నది ఛాయ కొంచెం పైకి జరిగి భర్త మీదకి ఒరిగి. 10 రోజుల తర్వాత ఊరి నుంచి తిరిగొచ్చిన ప్రసాద్ గుమ్మంలో ఎదురైన ఛాయను చూసి విస్తుపోయినాడు. అది ఆమె అక్కడొక అతిథిగా కాక ఆ ఇంటి మనిషిలా వంటింట్లో నుంచి రావటం వింతగా తోచింది. ఆ వెంటనే కొంచెం తేరిపారా చూసేటప్పటికీ ఆమెలో వచ్చిన మార్పు కూడా అతనికి కొట్టి వచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా ఆమె మెడలోని పసుపుతాడు. ఆమె నోరు విప్పే అవసరం లేకుండానే అతనికంతా చెప్పేసింది. ఏమిటిది ఛాయ, నువ్విక్కడ ఇలా ఉన్నావేమిటి అని అడిగాడు ఆదుర్దాగా. చెప్తాను, మీ చెల్లికెలా ఉంది అని అడిగింది ఎంతో స్థిమితంగా. చాలా పెద్ద గండం గడిచి బయటపడ్డది అన్నాడు ఆమె నిండుగా పైట కొంగుతో దాచుకున్న నున్నని కంఠం వంకనే చూస్తూ. ఇంతకీ నీకు మొగుడా పెళ్ళామా అన్నది నవ్వు తెచ్చుకొని. కానీ ఆ నవ్వు పేలవంగా నిర్జీవంగా ఉంది. పెళ్ళాం పురిట్లోనే పోయింది, చేతికి అందినట్లే అంది, చేయి జారిపోయింది అన్నాడు ప్రసాద్. సూటిగా అతని వంక చూసే ధైర్యం లేక మాట మార్చింది.
నువ్వు వెళ్ళి చప్పున స్నానం చేసిరా, కాస్త బడలిక తీరుతుంది. ఇంతలో నేను కాఫీ పెడతాను అని వెనక్కి తిరిగింది. రామెక్కడా అని అడిగాడు టవల్ సోప్ బాక్స్ తీసుకుంటూ. ఆఫీస్కి వెళ్లారు. ఆయనకి సెలవు రోజున కూడా తీరికలేదట అన్నది లోపలనుంచే. ప్రసాద్కి ఇదంతా అర్థమయ్యి కాకుండా ఉంది. ఏం జరిగి ఉంటుందో అతని ఊహకి అందినంతవరకు ఊహిస్తున్నాడు. స్నానపానాదులన్నీ పూర్తి అయ్యాక మళ్ళీ ఈ విషయం కదిపాడు ప్రసాద్. అప్పుడు ఛాయ వెంటనే ఏమీ చెప్పలేకపోయింది. ప్రసాద్ వస్తాడని తెలుసు. అతనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత తనదే అని కూడా ఆమెకి తెలుసు. ఇన్ని రోజుల నుంచి ఈ ఘడియని ఎదుర్కొనేందుకే సన్నద్ధమవుతూ ధైర్యాన్ని పుంజుకుంటూ ఉంది. అయినా తీరా ఆ క్షణం వచ్చేసరికి ఆమెకి పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రసాద్ ఆమెని ఓదార్చేందుకు తన వైపు తిప్పుకోబోయినాడు. ఆమె ఉలిక్కిపడి దూరంగా జరిగింది. నేను పరాయి స్త్రీని, నా ఒంటి మీద చెయ్యి వేయటం మీకు భావ్యం కాదు. ఈ ఏడుపేమిటి? నీ అవతారమేమిటి? అసలు నువ్విక్కడ ప్రత్యక్షం కావటం ఏమిటి? ఏం జరిగిందో చెప్పు ఛాయా. నేను రామారావు గారిని పెళ్లి చేసుకున్నాను అన్నదామె ఉద్వేగాన్ని గొంతులోనే అణచుకొని. ఎందుకని? పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయట, అందుకని. అందుకేనా అన్ని రోజులు అంత చనువుగా తిరుగుతూ అన్ని ఆశలు కల్పించింది? దానికి కారణం విధి నిర్ణయం ఏమిటో మనకి ముందుగా తెలియకపోవటం. విధి, చేతకాని వాళ్ళు చెప్పే చివరి మాట అది. నిజమే, నేను చేతకాని దానినే. ఆడపిల్లను ఇవాళ మన సమాజంలో ఒక మధ్యతరగతి ఆడపిల్లకి ఏం చేతవుతోంది? ఏం చేయగలుగుతోంది? కనులు మూసి కనులు తెరిచి కలలు కంటోందే కానీ వాటిని నిజం చేసుకోవటానికి ఆమెకున్న అవకాశాలెన్ని? మన సాంప్రదాయాలు, పద్ధతులు గీచిన గిరిదాటి చూద్దామని ఒక్క అడుగు అటు వేసి ఇటు వచ్చిన ఆడపిల్లలకి ఎదురయ్యే పరిస్థితులు మీరు ఊహించగలరా? అంతే, అది చెడిపోయింది. ప్రసాద్ మౌనంగా వింటూనే కళ్ళతో ప్రశ్నించాడు విషయమేమిటని. నేనుగా నా అంతట మీతో రాలేదు. ఏ ఆడపిల్ల పరాయి మగవాడితో రమ్మన్న చోటికల్లా పోదు. పోతే కిరాయి పిల్లలాగానే చూస్తారు కనుక. సరే, అవన్నీ మీకు తెలుసు కనుక నన్ను ఎలాగూ మభ్యపెట్టాలో బాగా ఆలోచించి నమ్మకంగా కబుర్లు చెప్పి తీసుకువెళ్లారు. మన అదృష్టం తిన్నగా ఉండి ఉంటే చడీ చప్పుడు కాకుండా తిరిగి వచ్చేవాళ్ళం. అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా. అది వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో కానీ నేను వచ్చేటప్పటికి మా నాన్న మా ఇంట్లో చిందులు తొక్కుతూ ఉన్నాడు. నేను చేసిన పనిని వాళ్ళు రంగుటద్దాలలోంచి చూశారు. నా నిజాయితీ గురించి వాళ్ళకెలా నచ్చ చెప్పాలో తెలియలేదు. చెప్పినా వినిపించుకునే ధోరణిలో లేరు. మనుష్యులంతా ఆవేశంతో ఊగిపోతున్నారు. వెంటనే మిమ్మల్ని తీసుకురాకపోతే మా అమ్మ బావిలో దూకుతుందని, మా నాన్న సన్యాసం పుచ్చుకొని దేశాల మీదికి పోతాడని బెదిరించారు. అంత పని చేసినా చేయగలరు వాళ్ళు. అందుచేత మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. మీరు ఉండి ఉంటే నాకెంత తృప్తిగా ఉండేది. వాళ్ళు కాదు పొమ్మన్నా ఇప్పుడు నేను ఆ ఊహను కూడా భరించలేకపోతున్నాను. వాళ్ళ ఉద్దేశ్యం తెలుసుకోలేక రామారావు గారిని తీసుకెళ్ళి మీకు బదులుగా ఆయన్ని పరిచయం చేశాను. ఇక్కడ మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి. మా వాళ్ళు నిమిషాల మీద పెళ్లి చేస్తారని నేను రవంత కూడా పసికట్టలేదు. మా నాన్నగారి చేత మాటలు పడటానికి మాత్రమే ఆయన్ని ఒప్పించి నాతో తీసుకువెళ్ళాను. అక్కడికి వెళ్ళాక పరిస్థితి మా చెయ్యి దాటిపోయింది. అక్కడికి నేను ప్రతిఘటించాలని ప్రయత్నించాను. మళ్ళీ మా అమ్మ చావు, మా నాన్న సన్యాసం, మా చెల్లెలి బ్రతుకునాశనం ఇవన్నీ తిరగతోడింది మా అమ్మ. చెప్పండి, నా స్వార్థం కోసం ఇంతమందిని ఇన్ని విధాల ఏడిపించాలా? తల్లిని చంపి నేను కోరుకున్నవాణ్ణి చేసుకుని సుఖపడనా? అప్పుడింకా నైరాశ్యం, నిస్పృహ మాత్రమే మిగిలాయి. ఎదురీదే శక్తి సన్నగిల్లిపోయింది. పరిస్థితుల ప్రభావానికి జీవిత నౌకను వదిలేయటం మినహా మరేం చేయలేకపోయాను. ఎవరికి తట్టిన ఊహో అది తెలియదు కానీ అప్పటికప్పుడు మా పెళ్లి అయిందనిపించారు. వాళ్ల పరువు వాళ్ళు కాపాడుకొని గుండెల మీద బరువు దించేసుకున్నారు. మొన్నటిదాకా వాళ్ల పెద్దమ్మాయిని, ఈ 10 రోజుల నుంచి వాళ్ల పాలిటి శనిదేవతను. చివరి మాటలు చెప్పాక ఛాయ ఉండబట్టలేక మళ్లీ కన్నీళ్లు దింపుకుంది. ఆమెనెలా శాంతపరచాలో ప్రసాద్కి కూడా తెలియలేదు. కాసేపు మౌనం మూర్తిభవించింది. నిష్కారణంగా నేను క్షోభపడటమే కాదు,
మిమ్మల్ని, ఆయన్ని, వాళ్ళని, అందర్నీ తలో రకంగా గాయపరిచాను. నేను ఎన్ని రకాలుగా ఏడుస్తున్నానో ఎవరికీ తెలియదండి అని బావురుమన్నది పెద్దగా. ప్రసాద్ దీర్ఘంగా నిట్టూర్చాడు. నన్ను మన్నించు ఛాయా, నీకు చాలా కష్టం కలిగించాను. అర్థం లేని సాహసాలు, తొందరపాటు పనులు ఒక్కోసారి ఎన్ని కష్టాలు తెచ్చిపెడతాయో తెలుసుకున్నాను. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇన్ని రోజుల నుంచి మీకు నా మొహం ఎలా చూపించాలో తెలియటం లేదు. ఆయనకు కూడా మీ ఎదుట పడే శక్తి లేదు. మీరెప్పుడొస్తారో అని భయపడుతూ వీలున్నంతవరకు బయట తిరిగి వస్తున్నారు. ప్రసాద్ దీర్ఘంగా నిశ్వసించాడు. ఇందులో అతని తప్పేముంది ఛాయా? ఒక రకంగా నీకోసం చాలా త్యాగం చేశాడు కూడా. త్యాగం సంగతి ఏమో కానీ ఆ రోజు అలా వాళ్ళందరి చేత ఎంత అవమానం భరించాల్సి వచ్చిందో తలుచుకుంటే తల బద్దలు కొట్టుకొని చచ్చిపోవాలనిపిస్తోంది. చివరికి ఆయన పారిపోవటానికి సిద్ధపడ్డారు. అప్పుడంతా కలిసి ఆయన మీద యుద్ధానికి వెళ్ళారు. నన్ను ఇలాగా, ఆయన్ని అలాగా అదిలించి బెదిరించి మా పెళ్లి చేశారు. సారీ ఛాయా. మనం ఎంతో అందంగా అన్నీ ఊహించుకుంటాం. నక్షత్రాల్లో విహరించాలని, మబ్బుల్లో తేలిపోవాలని కలలు కంటాం. కానీ కాళ్ళ ముందు ఏముందో చూడం. ఏ ఎదురు రాయో తగిలి ముందుకు పడిపోతాం. బొటనవేలు పగిలి వెచ్చగా నెత్తురు చిందినప్పుడు తెలుస్తుంది వాస్తవం ఎంత కటువైనదో. అంచేత మన ఆశ నిరాశల ఉచ్ఛ్వాస నిశ్వాసలని పీలుస్తూనే మన ఆరోగ్యం కోసం కూడా తరచూ అనుభవాల గుళికలను మింగాలి. అవే మనల్ని కాపాడి రక్షించే అని ముగించింది ఛాయ. రాత్రి చాలా పొద్దుపోయాక రామారావు వచ్చాడు. ప్రసాద్ని చూసి నిర్జీవంగా నవ్వాడు. ఎప్పుడొచ్చారు అని పలకరించాడు. సమాధానం చెప్పాడు ప్రసాద్. మీ సిస్టర్ ఎలా ఉన్నారు అని అడిగాడు మళ్ళీ. పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. 2 నిమిషాలు మౌనంగా బయటికి చూస్తూ కూర్చున్నాడు. తర్వాత చాలా నెమ్మదిగా చెప్పాడు. ఛాయ మీకు అంతా చెప్పిందనుకుంటాను. చెప్పింది. నన్ను మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో నేను నిమిత్త మాత్రుణ్ణి. అన్నీ అలా వచ్చాయి రామ్. దట్స్ ఆల్ రైట్. ఇంకా మనం ఆ విషయాన్ని మర్చిపోదాం అన్నాడు ప్రసాద్. రామారావు మౌనం వహించి ఊరుకున్నాడు. ఛాయ ముందు ప్రసాద్కి, తర్వాత రామారావుకి కాఫీలు అందించింది. రామారావు ప్రసిద్ధి చెందిన ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతనికి పెద్దగా ఎవరి అండదండలు లేవు. ప్రసాద్ తనకున్న కొద్దిపాటి పలుకుబడిని ఉపయోగించి రామారావుకి ఉద్యోగం ఇప్పించాడు. ఏదైనా పట్టుకొమ్మ చిక్కితే దాన్ని పట్టుకుని పైకి పోవాలనే ఉద్దేశంలో ఉన్నవాడు కనుక రామారావు ఉల్లంచి పనిచేసి తొందరలోనే అందరి మన్ననలు పొందాడు. పైనున్న యాజమాన్యం వారి దృష్టిని కూడా ఆకర్షించడమే కాకుండా ఇతనికి మరింత బాధ్యతాయుతమైన పని ఇవ్వచ్చునన్న నమ్మకాన్ని కూడా వాళ్ళకి కలిగించాడు. వాళ్ళకి అభిప్రాయం కలిగే విధంగా అతను అనుక్షణం పాటుపడ్డాడు. ఫలితంగా అతనికి ఆశించిన దానికన్నా ముందుగానే ప్రమోషన్ వచ్చింది. జీతం కూడా కొద్దిగా పెరిగింది. అయితే అతను ప్రమోషన్ వచ్చిన విషయం కానీ, జీతం పెరిగిన విషయం కానీ ఎవరికీ చెప్పలేదు. చివరికి భార్యకి కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటి అతని సంపాదనతో సమానంగా అతని భార్య ఇంతకు ముందు నుంచే సంపాదిస్తోంది. అంచేత ఇదేమంత గొప్ప విషయమని చెప్పుకుంటాడు. చెప్పుకుంటే తన తక్కువతనాన్ని తనే గుర్తు చేసినట్లు అవుతుంది. పైగా సాయంత్రం ఇంటి నుండి వచ్చేటప్పటికి ప్రసాద్ మంచం మీద పడుకుని ఏవో కబుర్లు చెబుతున్నాడు. ఛాయ చాప మీద కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నది. భర్త రాగానే లేచి లోపలికి వెళ్ళింది. పని చేసుకుంటూ ఉండిపోయింది. రామారావు తనకేదో తీరని ద్రోహం జరిగిపోయినట్లు బాధపడిపోయాడు. ఎలాగో సమయం కనిపెట్టి ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాడు. చేస్తున్న పని ఆపి వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూసి అడిగింది. వెళ్ళానుగా, ఏం? ఫోన్ చేస్తే లేవని చెప్పారు. ఎన్నింటికి? 3:30 అయిందేమో. నేను ఆఫీస్లోనే ఉన్నాను అన్నది ఛాయ ప్రసాద్ వంక తిరిగి. ఏమో, 2 పేర్లు చెప్పి అడిగాను, 2 లేరన్నాడు. ఎవరు? ఖాన్ సాహెబ్ కాబూలు. వాడంతే, చూడకుండానే లేడని చెప్పేస్తుంటాడు అని చెప్పాడు ప్రసాద్. అయినా దేనికి చేశారు ఫోన్ అని అడిగింది. ఊరికనే, ఏం తోచలేదు, జస్ట్ కాసేపు మాట్లాడుదామనిపించింది అని పేలవంగా నవ్వి ఊరుకున్నాడు రామారావు. ఛాయ చాలాసేపు దాన్ని గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చోవటం రామారావు గమనించాడు.
ఏం లేకపోతే ఎందుకంత మదన పడుతుంది అని కూడా అనుకున్నాడు. ఒకరోజు మామూలుగా ఆఫీస్కి వెళ్ళినట్లే వెళ్ళి ఒక అరగంట తర్వాత తిరిగి వచ్చాడు. వీళ్ళు ఏం చేస్తుంటారో చూద్దామని. ముందు గది తలుపులు వేసి ఉన్నాయి. తలుపు తట్టిన 5 నిమిషాలకు కానీ విడవడలేదు. ఎదురుపడ్డ భర్తను చూసి అడిగింది ఛాయ. ఏమిటి మళ్ళీ వచ్చేశారు అని. పర్సు మర్చిపోయాను ఛాయ అన్నాడు క్షమార్పణ కోరుతున్నట్లు జాలిగొలిపే స్వరంతో. ఇంకొన్నాళ్ళు పోతే నన్నే మర్చిపోయేటట్లున్నారు చనువుగా అన్నది పక్కకి తప్పుకొని. రామారావుకి ఆ మాట మరొక అర్థంతో స్ఫురించింది. తను ఆమెని మర్చిపోవాలని కోరుకుంటోందా? తను ఏదీ మర్చిపోలేడు, ఆమె అన్న మాట మర్చిపోలేడు అనుకున్నాడతను. ఏం చేస్తున్నారు అని అడిగాడు ఆమెని. మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ, భోంచేస్తున్నాం, టైం అవుతోందిగా మాక్కూడా. రామారావు వెళ్ళిపోయినాడు. తను లేనప్పుడు అలా తలుపులు వేయటం ఎందుకు? పరాయి మగవాడు ఇంట్లో ఉండగా భర్త లేనప్పుడు తలుపులు వేసుకుని కూర్చుంటే ఏమనుకోవాలి? గట్టిగా అడిగితే లోపల ఉన్నాం కాబట్టి బయట తలుపులు వేశామని చెబుతుంది. కానీ తనకు కావాల్సింది ఆ అతకని సమాధానం కాదు, ఆమె చర్య ఎలాంటిదో గమనించటమే తన పని. ఇదివరకు రామారావు చాలా వరకు ప్రసాద్ సహాయాన్ని పొందుతూ ఉండేవాడు. అడపాదడపా డబ్బు కూడా అడిగి తీసుకునేవాడు. తనకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి డబ్బు అతని దగ్గర తీసుకోవటం మానేశాడు. అయినా చిన్న చిన్న సహాయాలు అతని దగ్గర నుంచి పొందటం ఇదివరలో అవసరమయ్యేది. ఇప్పుడు అలాంటి సహాయాలు పొందటం, అతని వస్తువులు వాడుకోవటం పూర్తిగా మానేశాడు. చివరకు అతను తెప్పించే పేపర్ కూడా ఇతను చూడటం మానుకున్నాడు. తను అతని వస్తువులు వాడుకుంటుంటే అతనికి మరింత లోకువ కావాల్సి వస్తుంది. దీపావళి పండగ వచ్చింది. ప్రసాద్ చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. అతనికి ఉన్నది కాబట్టి తను బట్టలు కుట్టించుకున్నాడు. రామారావుకి ఒక షర్ట్ పీస్ తీసుకున్నాడు. ఛాయకి ఒక మంచి చీర తీసుకొచ్చాడు. ఛాయ వద్దు అంటూనే తీసి పక్కన పెట్టుకుంది. రామారావుకి మాత్రం ఈ చనువు ఏమాత్రం నచ్చలేదు. తన భార్యకి వాడు చీర కొనివ్వటమేమిటి? చేతనైతే తను కొనిపెట్టుకుంటాడు, లేకపోతే ఉన్నదే ఏదో కట్టుకుంటుంది. ఇన్నాళ్ల నుంచి వీడు చీరలు కొనిపెడితేనే కట్టుకుంటోందా? ఇలా ఆలోచనలు అతన్ని వేధించటం మొదలుపెట్టాయి. 100 రూపాయలు ఖర్చు పెట్టి మందు సామాన్లు తెచ్చాడు ప్రసాద్. తను కానీ ఖర్చు పెట్టనని చెప్పాడు రామారావు భార్యతో. కానీళ్ళు లెవ్వులేండి, ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతారు అని సరసమాడింది ఛాయ. రామారావుకి ములుకుల్లా గుచ్చుకున్నాయా మాటలు. అంటే తాను డబ్బులేని వాడినని దెప్పటమన్నమాట. తనకు తెలిసే చేసుకుంది కదా. తనేమన్నా లక్షాధికారినని చెప్పి మోసం చేశాడా? ఏమన్నానా? ఇంకా తనే తోడు రమ్మని చెప్పి లాక్కెళ్ళి రౌడీయిజంతో తాళి కట్టించుకుంది. అసలు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది కాదు కదా అన్న సందేహం కూడా అతన్ని ఇటీవల పట్టి పీడిస్తున్నది. ప్రసాద్ తనలాంటి దిక్కులేని వాణ్ణి చేరదీసి డబ్బు ఎర్రచూపి మంచి చేసుకుని ఉద్యోగం ఇప్పించి తాను వలచిన దాన్ని వీడి మెడకి అంటగట్టి ఆ పైన వాళ్ళిద్దరితో ఇంకా స్నేహంగా ఉంటున్నట్లు నటిస్తూ రామారావు ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఆ వేళ ఛాయమొహాన నవ్వుల పువ్వులు విరిసినప్పుడల్లా రామారావుకి ఒంటి మీద తేళ్ళు జెర్రులు ప్రాకినట్లయింది. ఏం చెయ్యటానికి అతనికి పాలుపోకుండా ఉంది. కానీ మనసంతా దావానలం రగులుకున్న అడవిలా ఉంది. ఏవో భయంకరమైన గర్జనలతో క్రూర మృగాల్లాంటి దుష్టమైన ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. ప్రసాద్ కొనిపెట్టుకున్న ఖరీదైన తలనూనెలు, పరిమళ ద్రవ్యాలు ఛాయ వాడుకోవటం కూడా రామారావుకి నచ్చలేదు. క్రమంగా తను దూరమైపోతున్నాడని తెలుసుకున్నాడు రామారావు. అతను ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు ప్రసాద్తోనూ ఛాయతోనూ కూడా. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సహించి భరించలేకపోతున్నాడు. మాటిమాటికి అతని కళ్ళు ఎక్స్రే కిరణాలతో వాళ్ళిద్దరినీ కనిపెడుతున్నాయి. తన నుంచి వాళ్ళేదో దాచిపెడుతున్నారన్న తపన కూడా పెరిగిపోతోంది. తను ముభావంగా ఉంటేనన్నా అర్థం చేసుకుంటారని అనుకున్నాడు రామారావు. కానీ తాను మౌనంగా ఉన్నా వాళ్ళు మామూలుగానే ఉండటం చూసి తనను చివరికి లెక్క చేయటం కూడా లేదని ఇంకా బాధపడ్డాడు. ఒకరోజు ఎప్పుడో అతనికి సగం రాత్రిపూట అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఛాయ పక్కన లేదు. అది 3 గదుల పోర్షన్. ముందు గదిలో ఇప్పుడు ప్రసాద్ పడుకుంటున్నాడు. మధ్య గదిలో వీళ్ళిద్దరూ పడుకుంటున్నారు. నిద్రపోయే ముందు మధ్య తలుపు నెమ్మదిగా చేరవేసేది ఛాయ. గడియ వేస్తే చప్పుడు అవుతుందని కాబోలు అలా చేయటం లేదు అనుకున్నాడు.
కాసేపు అలాగే ఊపిరి బిగబెట్టి పడుకున్నాడు రామారావు. తర్వాత ఛాయ గొంతు వినిపించింది. తలుపు వేయవచ్చా? అని పలికాడతను. ముందు గది తలుపు వేసిన చప్పుడు వినిపించింది. ఆ వెంటనే ఛాయ యువతలి గదిలోకి వచ్చి మళ్ళీ మధ్య తలుపు చేరవేసి పడుకుంది. బాత్రూంలోకి వెళ్ళాలంటే ముందు గదిలో నుంచే వెళ్ళాలి. ఇప్పుడు తను అక్కడి నుంచే వస్తుంటే వాణ్ణి పలకరించటం ఎందుకు? ఒకవేళ మెలకువగా ఉంటే మాత్రం అర్ధరాత్రి కూడా పలకరింపులు చిలకరించుకోకుండా ఉండలేరన్నమాట. వీళ్ళిలా ఉంటే తనెంతవరకు కాపలా కాయగలడు? అదేమని అడిగితే అది తనకు సంస్కారమని వేలెత్తి చూపిస్తారు. వీళ్ళ సంస్కారం ఏమండిపోయింది? తను ఏమీ అనలేక ఊరుకుంటుంటే వీళ్ళ చేతలకి అడ్డు ఆపు లేకుండా పోతోంది. ఇంటి దొంగని ఎవరు పట్టుకోగలరు? ఇన్నాళ్ళు తాను ఊరిమి వహించింది ఏమీ అనలేక కాదు, ప్రసాద్ మీద తనకున్న కృతజ్ఞతాభావమే ఇంతవరకు తన నోరు మూయించింది. కానీ కృతజ్ఞత కాటేసింది. ఇప్పటికైనా తాను మేల్కోవాలి. ఈ 3 గదుల మధ్య వీళ్ళిద్దరూ ఆడుతున్న చదరంగంలో తననొక పావు కింద మార్చి ఆడుకుంటున్నారు. ఈ ఆటని తను కట్టించగలడు. అసలు తానీ పని ప్రసాద్ వచ్చిన మర్నాడే చేసి ఉండాల్సింది. కానీ ఎదుటివాడు చెడ్డవాడని రుజువయ్యేదాకా, కనీసం అలా అని తెలిసేదాకా అయినా మంచివాడని నమ్మాలి అన్నది రామారావు సిద్ధాంతం. ఇప్పుడు ఆ సిద్ధాంతం ప్రకారం చూసినా తన నమ్మకాన్ని వీళ్ళిద్దరూ వమ్ము చేశారని నిర్ధారణ చేసుకున్నాడు రామారావు. ఈ మధ్య ప్రసాద్తో ముఖాముఖి మాట్లాడటం మానేశాడు రామారావు. అతనే ఏదన్నా కల్పించుకొని పలకరించినా తాను మరేదో పని కల్పించుకొని వెళ్ళిపోయేవాడు. మర్యాద కాదని తెలిసినా వాడు మర్యాద పాటించాడు కనుకనా తను మర్యాద ఇవ్వటానికి అని నచ్చజెప్పుకునేవాడు. తెల్లవారి లేచాక కాఫీ అందిస్తున్న ఛాయతో అన్నాడు రామారావు, మనం వేరే ఎక్కడన్నా మరో ఇల్లు చూసుకుందామని. ఛాయతో పాటు ప్రసాద్ కూడా క్షణంసేపు విస్తుపోయి చూశారు. ఎందుకు అని అడిగింది ఛాయ. ఎందుకేమిటి? ఈ రోజుల్లో తల్లులే పిల్లలకి పెట్టడం లేదు. అలాంటప్పుడు ఎవరి సంసారం వాళ్ళకి విడిగా ఉండటం మంచిది అన్నాడు రామారావు. ఈ కోపం ఎవరి మీదో తెలియటం లేదు. పేదవాడి కోపం పెదవికి చేటు. ఏదో వింతగా మాట్లాడుతున్నారేం? ఏమైందసలు? ఏమీ కాలేదు, కాకూడదనే నా ఉద్దేశం. అందుకే మనం విడిగా వెళ్ళిపోదాం ప్రసాద్ కల్పించుకొని అన్నాడు. మీరు వెళ్ళటం ఎందుకు? నేనే వెళ్తాను. ఈ ఇల్లు మీది. ఈ ఇల్లు నాది అనే ఇన్నాళ్ళు అనుకున్నాను. మనుషుల్లో వచ్చిన మార్పు గమనించలేనంత మూర్ఖుణ్ణి కాదు. నీకా ముభావం కలగటం సహజమని సరిపెట్టుకున్నాను. కానీ నువ్వు నా మూలంగా బాధపడుతున్నావని తెలిస్తే మాత్రం ఛాయ ఇక్కడికి వచ్చిన మరుక్షణం నేను వెళ్ళి ఉండేవాణ్ణి. మనం ఎక్కడ ఉన్నామన్నది ప్రశ్న కాదు, ఎలా ఉన్నామన్నది ప్రశ్న అన్నాడు సూటిగా రామారావు. ఓహో, అయితే నేను అదే గుర్తు చేస్తున్నాను. మనం ఇదివరకు ఎలా ఉన్నాం, ఇప్పుడెలా ఉన్నాం? ఎవరి అంతరాత్మని వాళ్ళు అడిగితే మంచిది. మంచిది, నేను సాయంత్రం వెళ్ళిపోతాను రామ్. కానీ ఛాయను నువ్వు కష్టపెట్టకు. తను చాలా నిర్మలమైన మనిషి. గాజు గ్లాసులో మనం ఏ రంగు ద్రవం పోస్తే ఆ రంగుతోనే కనిపిస్తుంది. స్త్రీని కూడా మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృక్పథంలో నుంచే కనిపిస్తుంది. పట్టుకొని చేతిలోకి తీసుకొని జార విడిస్తే మాత్రం స్త్రీ హృదయం బద్దలైపోతుంది. అప్పుడు పశ్చాత్తాపపడి ఏరుకోబోతే మనకే చేతులు గీసుకుపోయి జబ్బున నెత్తురు చిమ్ముతుంది. దీన్ని మాత్రం నువ్వెప్పుడూ మర్చిపోకు అని చెప్పాడు ప్రసాద్. రామారావు వెళ్ళిపోయిన వెంటనే ప్రసాద్ కూడా తన సామాను సర్దేసుకొని వెళ్ళిపోవటానికి ప్రయాణమైనాడు. అదేమిటండి, ఆయనేదో తొందరపడి అంటే మీరు తొందరపడి వెళ్ళిపోతారా అని అడిగింది ఛాయ. జబ్బు వచ్చింది అని తెలిసాక ముదరక ముందే తొందరపడి నివారించుకోవటం మంచిది ఛాయ. మీరు కూడా వెళ్ళిపోతే ఈ ఇల్లు బావురుమంటుంది అంది ఛాయ. భయంకరమైన శబ్దమైన నీరవని నిశ్శబ్దమైన అలవాటయ్యేంతవరకే ఛాయ. తర్వాత ఏదైనా ఒకటే. ఇంత హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోతారు అని అడిగింది ఛాయ తడి కన్నులు తుడుచుకొని. ఇన్ని లక్షల మందికి నీడనిచ్చిన ఈ మహానగరం నా ఒక్కడికి ఆశ్రయం ఇవ్వలేదా? అదీ కాక ఇన్నాళ్ళకి నాడు నేను తన దగ్గరికి వచ్చి ఉంటానంటే ఆనందంతో కౌగిలించుకునే స్నేహితులు నాకు చాలామంది ఉన్నారు ఛాయ. మీకేమండి, అన్నీ గొప్పగా ఉండటమే కాదు, హృదయమూ గొప్పది.
తెలుసుకోలేని ఈయన లాంటి వారు పొమ్మన్నా మీ సంగతి తెలిసిన వారెవరైనా రారమ్మనే అంటారు. రామం మాత్రం నన్ను పొమ్మన్నాడా? తాను పోతానని మాత్రమే అన్నాడు. అది నీ సుఖం కోరి అని నవ్వాడు ప్రసాద్. మరే ముందున్నవన్నీ నేను సుఖపడే రోజులే అన్నది ఛాయ తలదించుకొని. అంతటితో ఆ ప్రసంగం ఆపి మళ్లీ సామాన్లు సర్దుకోవటంలో మునిగిపోయాడు ప్రసాద్. రామారావులో మొలకెత్తిన ఈ అనుమానపు బీజం ప్రసాద్ ఇల్లు విడిచి వెళ్ళిపోవటంతో అంతరించిపోతుందా, లేక ఆ అనుమానపు బీజం మొక్కై మ్రానై వాళ్ళ జీవితాలని కదిలించి వేస్తుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం.